నమస్తే అందరికీ. తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. దీనికి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ పడాలంతే. ఎందుకంటే ఇక సీఎంలు అవన్నీ లెక్కలేదు, సిబిఐ రావాలి. ఆధారాలతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీకు 50,000 కోట్ల స్కామ్ని మీకు వివరిస్తాను. 50,000 రూపాయలు కాదు, 50,000 కోట్లు జస్ట్ ఈ వారంలోనే తీసుకెళ్ళిపోయారు. ఆధారాలతో సహా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. న్యూస్ ఛానళ్ళు దీని మీద మాట్లాడాలి. ఇలాంటి విషయాల మీద 50,000 కోట్లు, 50,000 రూపాయలు కాదు, మన మొత్తం దేశం సగం బడ్జెట్. రండి. ఫస్ట్ హైదరాబాద్ మెట్రో స్కాము ప్రమోట్ చేసింది అంటే 300 కోట్ల లంచం తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసింది ఒకసారి చూడండి. ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఫెయిర్ ప్లే, రెండో యాప్ పేరు వచ్చేసి 1xBet, మూడో యాప్ వచ్చేసి 777 జాకు. ఫస్ట్ పుట్టింది కైప్రస్ అనే కంట్రీలో, సైప్రస్ కంట్రీ ఎక్కడో ఉంది, అది ఎవరికీ తెలీదు. రెండో ఇది కొరసావా అనే కంట్రీలో పుట్టింది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు, గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అమ్మ అబ్బకి పుట్టింది. సో ఈ 3 ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ బెట్టింగ్ రైల్వే మీద ప్రమోట్ చేశారు. సార్ నాకు నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా. అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, అందుకే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ ఫెయిర్ ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇది సైప్రస్ కంట్రీలో పుట్టింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెట్రోలోనే మీరు మెట్రో యాడ్ చూసుకుంటే ఆడండి గెలవండి అని పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు ఏది మెట్రో బయట ఇది ఉంటుంది, మెట్రో లోపల ఇది ఉంటుంది, మెట్రో బోర్డు మీద ఇది ఉంటుంది. చూసిన వాళ్ళందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అమీర్పేట, దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్ అందరూ ముందు కాలేజీలకు వెళ్ళే ముందు వాడుకొని వెళ్ళాలన్నమాట. ఆరోగ్యానికి మంచిది. శక్తికి తృప్తికి నిర్వచనం ఈ 3 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది ఐఏఎస్లో ఐపీఎస్. మన డీజీపీ జితేందర్ గారు నిజంగా పెద్ద ఆయన, మహానుభావుడు. ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు ఇక్కడ కామెడీ, హైలైట్ కామెడీ ఏంటంటే దొంగ ఈయనే డీజీపీ గారే, పోలీసు ఈయనే డీజీపీ గారు. ఇంకెవరితో చెప్పుకుంటాం? రేవంత్ రెడ్డి గారితో చెప్పుకోవాలి. ఇంకా ఆగండి, ఇంకా అసలైన మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే అకౌంట్ ఏమంటున్నారు మీరు చూడండి, బోర్డు మీద చూస్తున్నారు కదా, ఆడండి గెలవండి 300 రూపాయలు, ఏది 300% డిపాజిట్ చేస్తే ఇన్స్టెంట్ తక్షణంగా వచ్చేస్తుంది. అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షలు వస్తుందని వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్తున్నారు. ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో చెప్తున్నారు, వీళ్ళే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళే అప్రూవల్ చేశారు కాబట్టి. ఏం చెప్తున్నారు అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్తున్నారు. వెంటనే బాగుంది కదా ఐడియా, ఏం పని చేస్తే వస్తుంది? 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షలు అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది, యాడ్లోనే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్దవాళ్ళు మీరు అంతా బాగా చదువుకొని కష్టపడి చదివి వచ్చారు. మన దేశం భారతదేశం యొక్క బడ్జెట్ 10 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ గారికి ఏం చెప్తారంటే, అంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, ఆమె సెంట్రల్ కదా, చెప్పండి అమ్మా అంత కష్టపడ్డం ఎందుకమ్మా, మా మెట్రో బెట్టింగ్ యాప్ ఉంది, ఆ బెట్టింగ్ యాప్లో పెడితే 10 లక్షల కోట్లు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు 60 లక్షల కోట్లు అవుతుంది. 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా, ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కామన్ యూట్యూబర్గా నాకు తెలిసినంత జ్ఞానం ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి లేకపోవడం దేశం చాలా సిగ్గుచేటు. ఓకే, ఇది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకా ఈ ఫెయిర్ ప్లే గురించి ఇంకా ఉంది. ముంబై 2023లో కేసు ఫైల్ చేసి 300 కోట్లు దొబ్బేసింది. తర్వాత 2024లో చూస్తున్నారు కదా, వీళ్ళు ఐపీఎల్ స్ట్రీమింగ్ చేసి హవాలా చేశారని చెప్పి కేసు ఫైల్ అయింది. 2024 డిసెంబరు అంటే మొన్న మొత్తం ప్రెస్గా నోట్ ఇచ్చారు, 319 కోట్లు సీజ్ చేశారు. ఇప్పుడు ముంబైలో సీజ్ చేసినప్పుడు హైదరాబాద్ మెట్రో మీద ఇది ఎలా వేస్తారు రోజును? ఇప్పుడు ఈ 3 బెట్టింగ్ యాప్లు జస్ట్ ఒక 4 రోజులు అయింది తీసేసి, స్టెక్కర్ తీసేసి 4 రోజుల వరకు ఉన్నది కదా. ఇప్పుడు అసలు స్కాము 13,000 కోట్లు నిన్న ఈ కంపెనీ తీసుకెళ్ళిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసింది. ఒక్కసారి చూడండి, 13,000 ఏది 13,000 రూపాయలు కాదురా, 13,000 కోట్లు. ఒక్కసారి చూడండి, న్యూస్ ఛానల్ ఎలాంటివి చూపించారు. ఉన్నాయి దిక్కుమైన న్యూస్ ఛానళ్ళు, పచ్చళ్ళు అనుకోని ఒకడు, అదొకడు అఘోరి అనుకోని ఒకడు. 13,000 కోట్లు మన 3 రాష్ట్రాల బడ్జెట్, ఆంధ్ర తెలంగాణ
ఇది వెస్ట్ బెంగాల్ బడ్జెట్ కలిపితే 13,000 కోట్లు జస్ట్ నిన్నే తీసుకెళ్లారు మన ఇండియా నుంచి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక క్లెయిమ్ చేసింది. ఆ దాన్ని సహకరించింది ఎవరు? మన ఈ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఒకసారి చూడండి, దగ్గరగా 30 మంది టాలీవుడ్ తమన్నా, ఆ సంజయ్ దత్, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఈడీ వేయించి కేసులు వేసింది. అందుకే అంటున్నాను, ఈ ఇష్యూ మీద మటుకు సిబిఐ ఎంక్వైరీ పడాలండి, పడి తీరాలి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇదొక్క కంపెనీ చేసింది 13,000 కోట్లు. ఇంకా దీని అమ్మ మొగుడు ఈడున్నాడు, దీని మొగుడు ఈడున్నాడు, ఈడు మొగుడు పరి బెట్టింగ్ మ్యాచ్ ఉంది, ఆడు మొగుడు ఇంకోడు ఉన్నాడు. అలాగా 100 మొగుళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని లక్షల కోట్లు అర్థం చేసుకోండి. ఇంకా అలాంటి 10,000 ఉన్నాయి. అరే ఈ దేశం అనుకుంటున్నారా? ఇంకేమైనా ఏదైనా అనుకుంటున్నారా? పేదవాడు రోజుకి పేదవాడు, డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు. ఇది ఈ పెద్ద మనుషులు చేసింది. ఓకే, ఆ తర్వాత 1x బెట్, దీని గురించి వద్దాం. కురసావా అనే కంట్రీలో చేసింది. వీళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్. ఏది గూగుల్ చెప్తుంది, రాష్ట్ర సీఎంలు చెప్తున్నారు, మన గవర్నమెంట్ యాక్ట్లు చెప్తుంది. కానీ ఈ 7 ఈ ఐఏఎస్లు, ఈ పెద్ద మనిషి డీజీపీ ఐపీఎస్ గారు దీన్ని అప్రూవల్ చేశారు. మరి వీళ్ళు చదువుకున్న చదువు ఎక్కడ పెట్టుకున్నారో తెలీదు. ఓకే, అయిపోయింది 1x బెట్. ఇంక ఇంక ఇల్లీగల్ అన్నప్పుడు ఇంక దీని గురించి మాట్లాడి వేస్ట్. ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ అంతే, అయిపోయింది. ఆ నెక్స్ట్ 777 జాకీ ఎవరికి పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏం చేశారో తెలియదు. కానీ పెద్ద మనుషులు దీని పుట్టుపొడుగుతో తెలుసుకోకుండా ప్రమోట్ చేశారు ఈ పెద్ద మనుషులు. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను. ఈ మెట్రో, హైదరాబాద్ మెట్రో ఎండి మన ఎన్విఎస్ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్ద మనిషి ఎన్విఎస్ రెడ్డి. ఎన్నో సంవత్సరాలు, నేను పుట్టక ముందు నుంచి మెట్రోకి ఆయన ఎండి. ఆ చిన్నప్పుడు జవానాలో ఉన్నాడు పెద్ద మనిషి. ఆ తర్వాత పెద్ద శాంతి కుమారి ఐఏఎస్. ఈ శాంతి కుమారి గురించి చదువుకుంటే అబ్బో, ఐఏఎస్ పెద్ద ఆఫీసరు, కలెక్టర్ల ఆఫీసులు, ఐపీఎస్లు కాదు వీళ్ళు, ఐఏఎస్లు. జాగ్రత్త వినండి. ఓకే, తర్వాత కృష్ణ గారు, దానా కృష్ణ గారు, ఈయన ఐఏఎస్. తర్వాత రామకృష్ణ గారు ఐఏఎస్, వికాస్ రాజు గారు ఐఏఎస్, ఇమామ్ గారు ఐఏఎస్, అహ్మద్ గారు ఐఏఎస్, లాస్ట్ పెద్ద మనిషి ఈయన. ఇదంతా అంటే ఈ మెట్రో, హైదరాబాద్ మెట్రోకి ఎండి ఈయన ఎన్విఎస్ రెడ్డి గారు. మిగతా వాళ్ళందరూ కమిటీ మెంబర్లు. ఏదైనా ఆడుకొని ఉంటే 8 మంది కూర్చొని మాట్లాడుకొని అప్రూవల్ చేయాలి. ఇదిగో లాస్ట్ పెద్ద మనిషి, జాగ్రత్త చూడండి, డాక్టర్ జితేందర్, డీజీపీ ఐఏఎస్ ఆఫీసర్. డీజీపీ అంటే ఎవరో తెలుసు కదా. ఇంకా ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ యాప్ల మీద కంప్లైంట్ చేయడానికి ఏమండి డీజీపీ జితేందర్ గారు అప్రూవల్ చేశారని ఏ ఎస్ఐ దగ్గరికి, సిఐ దగ్గరికి, ఏ సిపి దగ్గరికి, ఏ క్రైమ్ బ్రాంచ్ దగ్గర బుర్రుందా? ఆయన మా బాసురా, తెలంగాణకే తోపు తురుముకానరా, ఆయన మీద కంప్లైంట్ అంటే వేట్రా పిచ్చినా కొడక అని చెప్పి కంప్లైంట్ చేయడానికి వెళ్తే నన్ను బొక్కలు వేస్తారు పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే అంత భయం. అటువంటి డీజీపీ గారు దీనికి ఎప్పుడు ఈ ఎండీని పక్కన పెడితే వీళ్ళందరూ 6 ఐఏఎస్లు. ఐఏఎస్లు అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, కలెక్టర్ హోదాలో ఉన్నోళ్ళు. అడ్మినిస్ట్రేషన్ ఫైల్ అది ఇది చెప్పగాలి. కానీ వీళ్ళకున్న నాలెడ్జ్ కన్నా ఈ పెద్ద మనిషి ఐపీఎస్ డీజీపీ ఈయనకున్న నాలెడ్జ్ ఎంత? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల మీద కంప్లైంట్ చేయాల్సింది ఎవరికి? ఈయనకి. నోడల్ ఆఫీసర్ ఎవరు? ఈయన డీజీపీ గారు. మరి ఈయనే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్తాం? వీళ్ళకంటే అర్థం లేదు స్వామి, వీళ్ళ గురించి చెప్పలేరు. క్రైమ్లు ఈ పోలీసు ఇప్పుడు దొంగను పట్టుకోవడం వీళ్ళు కాదు కదా, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు వీళ్ళు ఐఏఎస్లు. ఐపీఎస్ అంటే ఎవరు? ఇండియన్ పోలీస్ సర్వీసు. తోపులకి తురుము కాలు మేము కింద ఇంత పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఈ దిక్కుమాల బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు మీరు ఎలా ప్రమోట్ చేస్తారు సార్? నేను అడుగుతున్నాను. అంటే ఏమీ ప్రమోట్ చేయకుండా, మీకు ఏ లంచం ముట్టకుండా మీరు ప్రమోట్ చేశారు. అది ఎంతవరకు న్యాయం? భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను. భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రమాణం నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రూవ్ చేస్తాను. ఏ దేశంలో అయినా గర్వంగా చెప్తాను భారతదేశం అవినీతి దేశం అని. ఎనీ కంట్రీ ఎక్కడికైనా తొలకొట్టి మేసం మెలేసి ఒక తెలుగోడుగా, ఒక భారతీయుడిగా చెప్పుకుంటాను, నా దేశం అవినీతి అవినీతి అవినీతి. 10 రూపాయలకి కూడా కుర్త పడతారు. ప్రూఫ్ ఇదే చెప్తున్నాను చూడండి. ఈ 3 ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసింది వీళ్ళంటే ఐఏఎస్లో. ఐపీఎస్కి ఏమైంది అడుగుతున్నాను. ఐపీఎస్కి ఏమైంది? ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళాను నేను. పార్టీలో ఒక లాయర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక పోలీస్ ఉన్నాడు. దొంగ వస్తుంటే లాయర్ చూడలేడు, ఆడికి తెలియదు అది దొంగో కాదో. డాక్టర్ చూడలేదు దొంగో కాదో. కానీ పోలీస్ అన్నవాడు చూస్తే తెలుస్తుంది కదా, దొంగని కనిపెట్టగలరు కదా, అవునా కదా?
ఆ దొంగ చేత గాయపడినప్పుడు ఈ డాక్టర్ హెల్ప్ చేస్తారు. ఆ దొంగని కోర్టులో వేయడానికి లాయర్, కానీ ఆ దొంగ అని చెప్పడేది పోలీసే కదా. మరి అలాంటి ఈ డీజీపీ గారు ఈ 3 ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ఎలా ప్రమోట్ చేశారు? ఇన్ని కేసులు అవుతుంది, ఇన్ని వేల అరే దేశం నిన్న 13,000 కోట్లు దాటించుకొని వెళ్ళిపోయినంత వరకు మీరు ఏం పీకుతున్నారు అని అడుగుతున్నాను. అరే ఒక కామన్ మ్యాన్, స్మాల్ యూట్యూబర్ నాకే ఈ ఎక్కడ పుట్టేయి ఇంత నాలెడ్జ్ ఉంటే మరి మీరు చదువుకున్న చదువులు ఎక్కడికి వెళ్ళాయి? 24 గంటల చదువులు చదువుతారు కదా, ఏం చేశారు? మీ కమ్యూనిటీ ఇప్పుడు ఎల్ఎన్టీ అంటే అవేమైనా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారా? పబ్లిక్ ప్లాట్ఫామ్, అమీర్పేట మొత్తం కాలేజీలు అన్నిటికీ వెళ్తాయి అలాగా రోడ్డు మీద అలాగా. అరే ఒక్కరోజైనా 24 గంటల్లో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారే ఈ బెట్టింగ్ యాప్లు. ఒక్కరోజైనా ఏ రోజు ఎక్కడ పుట్టింది, ఎవరికి పుట్టింది, ఏది అని ఏ రోజైనా ఎక్కడో చేశారా? పోనీ అట్లీస్ట్ 100 రూపాయలు వేసాను మీరైనా ఆడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? 300 రూపాయలు తక్షణం అంటే ఈజీగా 4 లక్షలు ఎవరిస్తారు? ఈ 8 మంది ఆఫీసర్లకి ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఐఏఎస్లు ఐపీఎస్లు కదా మీరు. ఈ 3 బెట్టింగ్ యాప్లు బంగ్లాదేశ్లో బ్యాను. ఇది అడుక్కు తినే బంగ్లాదేశ్లో బ్యాను. మన దాయాదులు పాకిస్తాన్ దరిద్రగొట్టు దేశంలో కూడా బ్యాను. ఇంకా అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా బ్యాను. కానీ అలా ఇంకా హైలైట్ కామెడీ చెప్తే మీరు నవ్వుకొని చేస్తారు. ఇవి తయారైన దేశాల్లో కూడా బ్యాను. అయితే అటువంటి బెట్టింగ్ యాప్లని మీరు అప్రూవల్ చేశారు. ఎలా తీసుకొని అప్రూవల్ చేశారా అనేది నాకు కావాలి. నిజంగా అవినీతి భారతదేశంలో పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. అంటే భారతదేశంలో గర్వించిన నా భారతదేశాన్ని అవినీతిగా తయారు చేసిన మొత్తం ప్రజలైనా ఆఫీసర్లైనా అందరూ దోతలకి శతకోట, మీరు అందరికీ స్వర్గమే, డైరెక్ట్ స్వర్గాలకి వెళ్ళిపోతారు అందరు. నాయన హైలైట్ కామెడీ ఏంటంటే 90 days కమిటీ వేశారు. దీనికి సిట్ అని పెట్టారు. ఈ సిట్ కమిటీ జితేంద్ర గారు అంటే ఈ దొంగ నిజంగా ఈయన ఒక సిట్ కమిటీ వేసుకున్నారు. కమిటీలో చిన్న ఆఫీసర్లు ఉన్నారనమాట, ఐజీ ర్యాంక్. వాళ్ళు ఏం చేస్తారు? ఈయన ఏం చేస్తారు? 90 రోజుల్లో న్యాయం ఎలా పోతుంది? అందుకే న్యాయం ధర్మం చిన్నోడికైనా పెద్దోడికైనా ఒకేలాగా ఉండాలి. అది భారతదేశంలో ఉండాలి. నేనైనా తప్పు చేస్తాను, ఎవరు తప్పు చేసినా శిక్ష ఒకేలా ఉండాలి. అందుకే నిజంగా భగవంతుడు మన ఎందు ఉన్నారు కాబట్టి ఒక నార్మల్ లాయరు, ఆయన పేరు లాయర్ నాగూరు బాబు, చేతులెత్తి దండం పెట్టాలి. సొంత డబ్బులు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని పిల్లేశారు. వీళ్ళందరి మీద కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఈ క్షణంకి న్యాయం జరుగుతుంది. ఈరోజే అనమాట కేసు, కోర్టులో కేసు జరుగుతుంది. మన హైకోర్టులో వేశారనమాట. తెలంగాణ గవర్నమెంట్ మీద, తెలంగాణ వాట్ల మీద వేశారు. సో ఇంకా దీంట్లో మాట్లాడుకోవడాలు లేవు. ఈడీలు చిన్న చేసింది డీజీపీ అయినప్పుడు సీఎంలు గద్ద, సిబిఐ రావాలి, నిగ్గు తేల్చాలి. న్యాయం ఇదిగో, ఏ చెట్టున కర్ర అగ్గుంటే ఆ చెట్టే కాలుతుంది. న్యాయం ఉంటే ఇలా నిజాయితీగా ఉంటే బయటకు వస్తారు మచ్చలేని చంద్రులాగా. అబద్ధం ఉంటే ఇదే సిబిఐలోని జైలుకి వెళ్తారు. ఈ కమిటీ మెంబర్సే, ఈ ఎన్విఎస్ రెడ్డి గారు కానీ, ఈ డీజీపీ జితేందర్ కానీ, ఈ ఐఏఎస్ల కన్నా ఈయనకే ఎక్కువ తెలుసు. ఐ హోప్ మీకు అర్థమయ్యేందో అనుకుంటున్నాను. నిజంగా మీరు ఫాలో అవ్వాల్సింది ఇలాంటి ప్రజల కోసం పనిచేసే నాగూరు బాబు గారు లాంటి వాళ్ళని. పాపం ఇలాంటి ఆయన మన కోసం ఆయనకి వచ్చి రాని డబ్బుల్లో ప్రజలు వేశారు. ప్రజాప్రతినిధి ఏదో అంటారు కదా, అది వేశారు హైకోర్టులోని. ఈరోజే వాయిదా, ఏప్రిల్ 29 రోజు వాయిదా. ఐ హోప్ గెలాలి, న్యాయంగా ధర్మంగా ఈ బెట్టింగ్ యాప్ల బారి నుంచి యూత్ని కాపాడాలి. 10,000 బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. తల్లి మా తల్లి దేశాన్ని దోచుకొని ఈ ఉగ్రవాద సంస్థ ఎవరికి తెలుసండి? 3 ఉగ్రవాద సంస్థలువో కాదో. ఎంత దరిద్రం అంటే నిజంగాన దేశాన్ని ఈ బెట్టింగ్ యాప్ల నుంచి యువతని ఆ దేవుడే కాపాడాలి. నిజంగానే తప్పులుంటే క్షమించండి. జస్ట్ ఒక అవగాహనలో మాత్రంగా ఈ 50 రోజులు దాటింది. అవగాహన మాత్రమే. ఈ జస్ట్ ఇవన్నీ కల్పితాలు, నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కల్పితాలు. నన్ను క్షమించండి, జస్ట్ అవగాహన మాత్రమే. పూర్తిగా న్యాయం ధర్మం చట్టం అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటాయి. జస్ట్ ఎంకరేజ్ అవగాహనల అవేర్నెస్ కల్పిస్తున్నాను నేను. దానికి మీ అందరూ సహకరించండి. జై హింద్.